మనతో మాట్లాడడానికి నిరుద్యోగి జేఏసీ నేత అనిత ఉన్నారు. అనిత, మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఉద్యోగాలు వద్దంటూ ధర్నా చేస్తున్నారంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఉద్యోగాలు కావాలని ధర్నా చేస్తున్నారా, లేకపోతే ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తున్నారా? రేవంత్ రెడ్డికి ఒక ప్రశ్న తలలో ఉంటే ఇమ్మీడియట్ గా ఇక్కడికి రావను. ఇక్కడ ఉన్న వేల మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ నోట వింటాడు. ఎవరైనా ఉద్యోగాలు కాకుండా ఉద్యోగాలు వద్దనుకుంటారా? ఆయన లేక ఆశలు ఉన్నాయా ప్రజలకు? ఆశలన్నా ఉంటే ఉద్యోగాలు వద్దనుకుంటా. మాకు ఆశలునే ఉద్యోగం చేయాల్సిన కర్మే ఉందని. కానీ ఒక వ్యక్తికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం అనేది మ్యాండేటరీ. నిజమైన నిరుద్యోగులంతా కోచింగ్ సెంటర్లో ప్రిపరేషన్లో ఉన్నారు. కేవలం కొంతమంది వాళ్ళని రెచ్చగొడుతూ ధర్నా చేస్తూ ఉన్నారు అని చెప్తాం. రాష్ట్రంలో ప్రజలు ఏమైనా తక్కువ అనుకుంటా? దాదాపు 4 కోట్ల పైసలుకుంటున్నారు ప్రజలు. అంటే ఒక 10-20 పోస్టులు సరిపోతాయా ప్రజలు? అంటే కులానికి 2-3 పోస్టులు రావాలిగా. ఈరోజు కులానికి 2-3 పోస్టులు వస్తలేవు. ఇంకెట్లా ప్రిపేర్ అవుతారు? ఖాళీలకు నోటిఫికేషన్లు ఇచ్చాం, రాస్తే రాయండి, లేకపోతే ఎండ్రిని దాగి అనుకున్నట్టు కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తా ఉన్నారు. అన్నా, నీవు రేవంత్ అన్నా, నువ్వు పాలమూరు బిడ్డ అయినందుకు ఫస్ట్ సంతోషించినా. కానీ ప్రజా విరుద్ధంగా ఇలాంటి మాటలు మాట్లాడుకోకు. ఒక సీఎం ఎలా ఉండాలో అది నేర్చుకో ఫస్ట్. ఎన్ని నువ్వు చంపనీకే మేము నేను కూర్చులో కూర్చోబెట్టలేదు. నీ బాధ్యత కాదు అలాంటి మాటలు మాట్లాడని కానీ మేము చెప్తున్నాం. 3 ఏళ్ల నుంచి ధర్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా దిగచ్చినటువంటి పరిస్థితి కనబడట్లేదు. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? వెంటనే ఎక్కువ మొత్తంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఈ నోటిఫికేషన్ ఎవరికి సరిపోదు. ఎక్కువ మొత్తంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఈ ఒక ఎస్ఐపిసి నోటిఫికేషన్ అంటే ఒక పండుగ వాతావరణం నిరుద్యోగులకి. ఎస్ఐపిసిలో 19,000 ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెప్తా ఉన్నారు. మరోవైపు కేవలం 7,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు చెప్పినటువంటి ఖాళీలు చాలా మంది చెప్తారు. వాళ్ళే కాదు, డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా చెప్తారు ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఈయననే రిలీజ్ చేస్తాలే అని. ఈ యొక్క కపటప్రేమని పక్కన పెట్టి ఎక్కువ మొత్తంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా ప్రభుత్వం మీద అసమ్మతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి నిరుద్యోగులు ఉన్నారు. చెప్పండి, గతంలో రేవంత్ రెడ్డి ఉద్యోగాలు వద్దంటూ రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు రోడ్ల మీదకి ఎక్కినటువంటి నిరుద్యోగులంతా ఉద్యోగాల కోసం ఎక్కిరా, ఉద్యోగాలు వద్దంటూ ఎక్కిరా? ఎవడైనా ఈ ప్రపంచంలో ఉద్యోగాలు ఇస్తా అంటే వద్దని ఎవడైనా రోడ్లకు ఎక్కుతారా సార్? అసలు బుద్ధున్నోడు ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే మాటనే సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? మేము ఉద్యోగాలు ఇస్తా అంటే వద్దని రోడ్ల మీద ఎక్కుతామా సార్? ఈ ఉద్యోగాలు మీరు ఇచ్చిన ఉద్యోగాలు చేయలేకనేనా వీళ్ళు వచ్చి రోడ్ల మీద వచ్చి కూర్చున్నారు? వీళ్ళ బాధలు ఈరోజు వీళ్ళు చూడండి. ఒకసారి ఏ పార్టీ చేపిస్తుందో సార్? పార్టీలు చేపిస్తే ఇక్కడ టెంట్లు వేపియాలి, ఒక టేబుల్ వేపియాలి, వాటర్ బాటిల్ ఇవ్వాలి, వాళ్ళకి బిర్యానీ తినిపించాలి. ఈరోజు మా నిరుద్యోగ మిత్రులు మొత్తం ఎండలో కూర్చొని వాళ్ళ బాధని తెలియపరుస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ బాధని మీరు తెలుసుకొని మీరు ఇచ్చిన హామీని ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారని ఆశిస్తుంటే మమ్మల్ని మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అంటే వద్దంటారని మీరు ఎంట్రీ మందు తాగి సావండి అని చెప్తారా? అవునా సార్? మేము ఎంట్రీ మంది తాగి సావాలా? ఈరోజు మా చెప్పుతోనే మేమే కొట్టుకోవాల్సి వచ్చింది సార్. మేము ఎందుకో తెలుసా? ఈరోజు మీ రాహుల్ గాంధీ ఈరోజు ఎంట్రీ మందు తాగి చావండి అని మీరు అంటున్నారు కదా. ఆ రోజు అదే ఎంట్రీ మందు డబ్బాని తీసుకొని మా సిటీ సెంటర్ లైబ్రరీకి వస్తే ఖచ్చితంగా ఆ రోజు కూడా మేము ఎంట్రీ మందు తాగి మీ రాహుల్ గాంధీ నుండి దాపించేటోళ్ళం. ఎందుకు? ఆ రోజు మీ రాహుల్ గాంధీ ఏమో మా లైబ్రరీకి వచ్చి ఏమో చాయ్ పోయి మంచిగా తాగుతారు, దంసాలు తాగుతారు, అన్ని జ్యూసులు తాగితే మాతో తీపి కబుర్లు చెప్పి మేము మా ప్రభుత్వము ప్రజాప్రభుత్వము, మీ నిరుద్యోగులకి మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం జరుగుతుంది, వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు ఉద్యోగాలు వస్తాయి అని మమ్మల్ని మీ జాతీయ నాయకుడిని తీసుకొచ్చి మిమ్మల్ని నమ్మకపోతే నమ్మించారు. అదేవిధంగా మేము మీ జాతీయ నాయకుడు పార్లమెంట్ భావి తరాల ప్రధానమంత్రి కాబోయే ప్రధానమంత్రి పార్లమెంట్ లో ఢిల్లీ నుంచి మా గల్లీ దగ్గర మా పక్కన కూర్చుంటే మేము నమ్మి మీ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా మీరు రావడానికి సాయశక్తులుగా నిరుద్యోగులుగా మేము కష్టపడి గ్రామీణ ప్రాంతాలలో వెళ్ళి మా నాన్న అమ్మ తాత ముత్తాతలని మీరు పెన్షన్ కి ఆశపడకండి, మేము మీ బిడ్డల భవిష్యత్తుకి ఆశపడండి, వచ్చి మనం ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మీ బిడ్డలకి న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో ఈ గ్రామీణాల్లో మేమందరి చైతన్యపరిచి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ ప్రభుత్వం ఈ రోజు మమ్మల్ని
ఉద్యోగ నోటిఫికేషన్ ఏడాదికి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుంటే ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రోజు ఈ ప్రభుత్వము మమ్మల్ని 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని టీవీలలో ప్రభుత్వం కదా, ఎందుకు చెప్పులతో కొట్టుకుంటున్నాం? మేము తీసుకొచ్చినాం కాబట్టి మా చెప్పుతోనే మేము కొట్టుకుంటున్నాం. ఎందుకో తెలుసా, ఇప్పుడు మేము అవతల ఏ పార్టీకి చెప్పే అవకాశం లేదు. ఎందుకో తెలుసా, అవతల పార్టీకి చెప్పినా కూడా ఏ బాబు ఆ రోజు మమ్మల్ని కాదని మీరు మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు కదా, మీ ప్రభుత్వాన్ని ఇప్పుడు అడగండి మీకు ఇచ్చిన హామీనని వాళ్ళు కూడా అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని రెచ్చగొడుతుందని చెప్తున్నారు. అవునా, మాకు బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందా? మరి ఆ రోజు మీరు రెచ్చగొట్టారా? మరి ఆ రోజు మీ సరూనగర్ యూత్ డిక్లరేషన్ లో మీ ప్రియాంక గాంధీ తీసుకొచ్చి మీరు రెచ్చగొట్టారా? ఆ రోజు ఇదే ఇంద్రపార్క్ ధర్నా చౌక్ లో మీరు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మీరు వచ్చి రెచ్చగొట్టారా? ఆ రోజు మా సిటీ సెంటర్ లైబ్రరీ రాహుల్ గాంధీ తీసుకొచ్చి మీరు రెచ్చగొట్టారా? ఆ రోజు మా సిటీ సెంటర్ లైబ్రరీకి ఈ ఎమ్మెల్సీ పదవులు పొందిన వాళ్ళు, నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళు, చైర్మన్ పదవులు పొందిన వాళ్ళు అందరూ లైబ్రరీకి వచ్చారు. అంటే ఆ రోజు మీరు మాకు రెచ్చగొట్టారా? ఏ విధంగా మాట్లాడుతున్నారు సార్? ఇది తెలంగాణలో ప్రజాస్వామ్యం నడుస్తుందా? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ నడుస్తుందా అసలు? ఇది మేము ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగానే 19 ఆర్టికల్ క్లాస్ 1A ప్రకారంగా ఒక నిరుద్యోగిగా, ఒక విద్యార్థిగా, ఒక చిన్న సామాన్య పౌరుడిగా వాడి ఇచ్చిన హామీని వాడి అడిగే స్వేచ్ఛ లేకుండా మీరు ఎలా ప్రభుత్వం ప్రజాపాలన అంటారు సార్? ఇది ప్రజాప్రభుత్వం అయితే, ప్రజాపాలన అయితే మా బాధలని మీరు తెలుసుకొని ఇమీడియట్ గా 20,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి. చదువుకొని చెప్పుల దెబ్బలు తింటున్నటువంటి పరిస్థితి మీకు మీరే కొట్టుకుంటా ఉన్నారు. బాధ అనిపించట్లేదు? ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ చెప్పుతో ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది తెలుసా? మేము కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. మేము ఇప్పుడు వేరే పార్టీలను ఏం చెప్పలేము. ఎందుకో తెలుసా, మేము తెచ్చుకున్నాక మా ప్రభుత్వం కదా, అందుకు మా చెప్పు తీసుకుని మేమే కొట్టుకుంటున్నాం. ఇక అంతే, ఇదే సొల్యూషన్. ఎందుకంటే ఎంట్రీ మంది తాగి తాగమంటారు, నిరుద్యోగులని ఎంట్రీ మంది తాగి ఉంటారు. ఆ ఎంట్రీ మందిలో భాగంలో ఒక లీటర్ ఎంట్రీ మంది భాగంలో మీకు కూడా వాటా ఉంది. ఎందుకో తెలుసా, మేము నమ్మి తెచ్చుకున్నాం కాకపోతే ఆ సగం ఎంట్రీ మీరు కూడా తాగండి, అందులో మేము కూడా సగం తాగుతాం. అప్పుడు సమభాగం పంచుకుందాం. ఎందుకంటే ఆ రోజు సమభాగం పంచుకునే మేము ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, ఈ రోజు కూడా సమభాగం పెంచుకుని తాగుదాం. బాధ అనిపిస్తలేదా? కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వంలో ఇంతటి అవస్థలు పడతా ఉన్నా కూడా ప్రభుత్వం మీ మీద ఇంకా విషయం చిమ్ముతా ఉంది. అదే నేను అంటున్నా, మేము ఇంత బాధ చెప్పి ఇంత ఆవేదనతో మేము చెప్తుంటే మాకు పేట ఆర్టిస్టులని మాకు ముద్ర వేస్తున్నారు. మాకు 5 రూపాయల భోజనం తిని సిటీ సెంటర్ లైబ్రరీలో మా కడుపులు నొప్పి ఉండి రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజు కట్టుకోలేక, అదే దిల్సునగర్ లో మాకు సాయిబాబా టెంపుల్లో అన్నదాన కార్యక్రమం పెడితే లైన్ లో నిలబడి తింటున్నారు. రేపు వినాయక చవితి వస్తే ఎక్కడ అన్నదానం పెడుతున్నారు, అక్కడ పోయి తింటారు పిల్లలు. ఆ విధంగా మేము బాధపడుతున్నాం. సార్ ఉద్యోగ నోటిఫికేషన్ తొందరగా ఇవ్వండి, ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకుంటాం, రాని పక్షంలో మేము వేరే పని అయినా చేసుకుని బతుకుతామని అడుగుతుంటే ఈ రేవంత్ రెడ్డి గారు మేము ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అంటే వీళ్ళు వద్దున్నాయి ధర్నాలు చేస్తున్నాను అంటున్నారు. మేము అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు మేము ఇప్పటికడే అడుగుతున్నాం, మేము ఇప్పటి కూడా ఏ పార్టీలు చెప్పట్లే, ఏ పార్టీలో పెట్టిన ధర్నా కాదు, మా అంతటానే మా సొంతంగానే మా బాధలు తెలియజేయడానికి మేము వచ్చి ఈ రోజు ఈ ఎండలో కూర్చున్నాం. మీరేంత బాధపడతా ఉన్నారు? మీ తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు, మా కొడుకు జాబ్ వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడని చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అదే మేము అంటున్నాం, ఆ రోజు మా తల్లిదండ్రులు వాళ్ళు ఏ సంక్షేమ పథకాలకి ఆశపడలేదు, వాళ్ళు ఏ రైతు బంధుకి ఆశపడలేదు, ఏ పెన్షన్ కి ఆశపడలేదు, ఏ కళ్యాణ లక్ష్మికి ఆశపడలేదు. మా బిడ్డలు ఉద్యోగాలు వస్తే మా తరతరాలు మా భవిష్యత్తు మారుతుంది అని నమ్మి ఈ ప్రభుత్వానికి ఓటేసి తెచ్చుకున్నారు. కానీ ఈ రోజు ఆ పేరెంట్సే, ఆ తల్లిదండ్రులే ఈ రోజు బాధపడుతున్నారు. ఎందుకంటే నిన్న మొన్న చూసినాం, వీళ్ళ మనవాడికి పూరీలు అడిగినని ఒక టైం ఇచ్చి పూరీలు చేసుకోవడానికి పూరీలు చేసి పెడుతుండు. ఎందుకు సార్? మా తల్లిదండ్రులు మాకు ఉద్యోగం వచ్చి పెళ్లి అయితే మాకు ఒక పాప పుట్టితే మా పేరెంట్స్ కూడా మీ మనోడి లాగా నువ్వు ఎంత హ్యాపీగా ఉంటున్నావు, మా పేరెంట్స్ కూడా అలా ఉండాలి కదా సార్. ఎందుకు సార్? మాకు ఏజ్లు అయిపోతున్నాయి, పెళ్లిళ్ళు కావట్లే, పిల్లనిచ్చేటోళ్ళు లేరు. ఈ విధంగా మేము బాధపడుతున్నాం. నిరుద్యోగులంతా ప్రజాప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని స్టడీ సెంటర్ల వద్ద చదువుతూ ఉన్నారు, ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కొంతమంది కావాల్సుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకొని ఉద్యమాలు చేస్తూ ఉన్నామని ఒక నాటకం ఆడుతున్నారంటూ కొంతమంది కాంగ్రెస్ పార్టీని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అవునా? ఇప్పుడు వీళ్ళు అందరూ పార్టీల కాల డబ్బులు తీసుకుని రెండలో కూర్చున్నారా సార్? వీళ్ళందరూ మేమంటే 4-5 మీరు అన్నట్టే అంటున్నారు కదా. ఎంతమంది ఉన్నారు సార్ ఈరోజు? చూడండి,
మీరు ఈరోజు ఒకసారి చూడండి ఎంతమంది కథలు వచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుంచి, ఎన్నో జిల్లాల నుంచి, స్టడీ హాల్ల నుంచి, ఇన్స్టిట్యూట్ల నుంచి, దూర ప్రాంతాల నుంచి టిఫిన్ చేయకుండా అన్ని చేయకుండా వచ్చారు. వీళ్ళందరూ పార్టీలు పంపిస్తే వచ్చారా? వీళ్ళు పార్టీలు పంపిస్తే ఎంతమంది వస్తారా? అవతల ఒక పార్టీ పెట్టింది సభ, ఆ పార్టీ పెట్టిన సభలో పోయి చూడండి. మరి ఆ పార్టీ పెట్టుకుంది కదా, ఒక ఆర్గనైజేషన్ పెట్టింది కదా, మరి అక్కడ పోయి జనాలు ఉన్నారా? ఇక్కడ ఎందుకున్నారు? పార్టీలు పంపిస్తే ఉన్నారా? ఎట్లా మాట్లాడతారు సార్? ఆ రోజు మీరు పార్టీలు పంపించి నిరుద్యోగులతో బస్ యాత్ర చేపించారా? అంటే మీరు పంపించి చేస్తేమో సత్యము, వీళ్ళు నిరుద్యోగులు వాళ్ళ బాధలు వాళ్ళకి తెలియపరచడానికి వస్తేమో పార్టీలు చేపిస్తాయి అంటారా? ఏమంటారు సార్? అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? ఇది ప్రజాస్వామ్యం నడుస్తుందా? ఎలా మాట్లాడుతారు సార్? ప్రతిపక్షంలో ఎవరైనా వాళ్ళ బాధితుల పక్షంలో ఏమైనా మాట్లాడితే వాళ్ళ ట్రాప్లో పడవద్దు, వీళ్ళు వాళ్ళ ట్రాప్లో పడి కేసులు చేసుకోకూడదు అని అంటారా? ఏం సార్ మీరు వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నాయి సార్, నోటిఫికేషన్ ఇవ్వండి. ఈ పిల్లల రోడ్డు మీద ఎందుకు వస్తాం? మేమెందుకు? మాకు కర్మనా? ఏ పార్టీలు చేపిస్తే మేము రావడానికి మాకేమన్నా మేము చిన్న ఇంటర్మీడియట్ పిల్లలు అనుకుంటున్నా? పీజీలు చేసినావు, పీహెచ్డీలు చేసినావు, బీడీలు చేసినావు, బీపీడీ చదివినావు, అన్ని చదువుకొని వచ్చి ఈ రోజు రోడ్లోకి వచ్చి 70,000 పైగా ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్తాం. 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒక్క నిరుద్యోగికి నువ్వు అడిగి చూడండి. ఒక్క నిరుద్యోగికి స్టడీ హాల్కి ఇక్కడ వచ్చిన నిరుద్యోగి అడగండి. మీరు 70,000 60,000 ఉద్యోగాలు ఇస్తే ఈ రోడ్డు మీద ఈ నిరుద్యోగులు ఎందుకు వస్తారు? గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ను మీరు నియామక పత్రాలు ఇచ్చి మీరు 70,000 ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు చెప్పినానని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి మీరు నిజం చేస్తున్నారు. ఇదా సార్? అదే నిజము మా ఊర్లలో మా తల్లిదండ్రులు నమ్ముతున్నారు. ఇది ఎక్కడి అన్యాయం? మేము మందుకే ఇచ్చి మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సి వస్తుంది. ఎవరికి చెప్పుకోలేక, తల్లిదండ్రులు చెప్పుకోలేక, అవతల ఏ పార్టీలు చెప్పుకోలేక, ఎవరికి ఏం చెప్పుకోలేక మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు. సకల జనులంతా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో 117 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయంతో గెలవబోతుందంటూ రేవంత్ రెడ్డి చెప్తారు. అవును, ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరిస్తే మీరు అన్నట్టు 117 స్థానాలు గెలుస్తారు. ఒకవేళ ఇంకా 2 సంవత్సరాలు మీ ప్రభుత్వానికి టైమింగ్, మీరు ఇచ్చిన హామీని గన నెరవేర్చకపోతే 117 స్థానాలు కదా, 17 స్థానాలు కూడా ఖచ్చితంగా దక్కవని నేను ఒక నిరుద్యోగ మేమే ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం.